గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనం ఈరోజు పార్ట్ 2 ఇది నెంబర్ సిస్టంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చర్చిద్దాం. ఇక్కడ మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని కూడా మనము మినిమము 30 సెకండ్స్లో సాల్యూషన్ అనేది రాబట్టే విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. మనము చేసే విధానాన్ని బట్టి మనం అక్కడ అంటే మన ప్రాక్టీస్ని బట్టి మనం అక్కడ ప్రజెంట్ చేయగలుగుతాం. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది నెంబర్ ఆఫ్ మోడల్స్, ఒకే మోడల్లో ఉన్న క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు 6th క్వశ్చన్ చూడండి. ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ అన్ని కూడా 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు. 103, 109, 107, 101 ఇచ్చాడు. వీటిలో ఏదవుతుందని చెక్ చేయాలంటే ఫస్ట్ 101 చెక్ చేద్దాం. 101 ఏ విధంగా చెక్ చేయాలంటే 101 ఇలా తీసుకున్నాం. మనకి 10 స్క్వేర్ వాల్యూ, 11 స్క్వేర్ వాల్యూ తెలుసు. మనకి 10 స్క్వేర్ వాల్యూ ఏమో 100, 11 స్క్వేర్ వాల్యూ అనేది 121. ఒక ప్రైమ్ నెంబర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రైమ్ నెంబర్ అయ్యే ప్రైమ్ నెంబర్కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 101 అనేది ఈజ్ లెస్ దాన్ 10 స్క్వేర్, ఈజ్ లెస్ దాన్ 11 స్క్వేర్. ఇలా 10 స్క్వేర్కి 11 స్క్వేర్కి మధ్యలో ఉంది చూడండి 101. అప్పుడు ఈ 10ని చూజ్ చేసుకోవాలి. ఈ 10ని చూజ్ చేసుకుని 10 కంటే చిన్నమైనటువంటి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. 2, 3, 5, 7 ఇవి 10 కంటే చిన్నమైనటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఇది ఈ 101 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. ఎందుకు కాదంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 వచ్చింది. ఇక్కడ 1's ప్లేస్లో మనకి 1 ఉంది, కానీ 5 ఉన్నట్టయితే ఏమో 5తో డివిజిబుల్ అయ్యేది. 5 కానీ 0 ఉంటే, కానీ 7తో కూడా ఇది డివిజిబుల్ కాదు. సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అవర్ ఆన్సర్ ఈజ్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ 101 అనేది మనకి 7తో కూడా డివిజిబుల్ కాదనమాట. 101 అనేది 7 1 జా 7, ఇంకా 3 1 మిగిలింది. 7 4 జా 28, ఇంకా మనకి రిమైండర్ 3 మిగిలిపోయింది. కాబట్టి ఈ 101 అనేది 7తో కూడా డివిజిబుల్ కావాలి. కాబట్టి ఈ 4 నెంబర్స్తో మనకు డివిజిబుల్ కావడం లేదు. కాబట్టి 101 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 101. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఏ విధంగా వచ్చింది అన్నది చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ప్రైమ్ నెంబర్ డాష్ అని ఇచ్చాడు. ఇది ఎన్టీపీసీకి 2016లో ఇచ్చినటువంటి క్వశ్చన్. దేర్ ఆర్ మోర్ దాన్ 2 డివైజర్స్ అన్న. డివైజర్స్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా ఒకటే. ఒక ప్రైమ్ నెంబర్కి మోర్ దాన్ 2 డివైజర్స్ ఉంటాయా? ఉండవు. ఇది కాదు. డివైడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1, ఇది కరెక్ట్. ఇట్ హ్యాజ్ నో డివైజర్. ప్రైమ్ నెంబర్కి డివైజర్స్ ఉండవా? ఉంటాయి, 2 ఉంటాయి. ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ప్రైమ్ నెంబర్, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్. సో ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ కాంపోజిట్ నెంబర్? ఆడ్ కాంపోజిట్ నెంబర్ అని అన్నాడు. ఇప్పుడు ఇది ఆడ్ నెంబరే, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్. కానీ ఆడ్ అవ్వాలి, కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి 13కి 1 ఒక ఫ్యాక్టరు, 13 ఒక ఫ్యాక్టర్. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇది ఆడ్ ప్రైమ్ నెంబర్ అనమాట. ఈ 17కి కూడా 1 ఒక ఫ్యాక్టరు, 17 ఒక ఫ్యాక్టరు, అంతే, 2 ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. కానీ ఇది ఈవెన్ నెంబర్ అయింది, కానీ ఆడ్ నెంబర్ కావాలంటున్నాడు. అంటే ఈ ఆప్షన్ రాంగ్ అనమాట. ఈ 2 కూడా రాంగే. అంటే ఆడ్ నెంబర్ అవుతుంది. ఇది చూడండి, ఈ 15కి మనము ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 15ని 1 15 జా, 3 5 జా ఇలా రాయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. 15కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 1 15 కాకుండా 3 5 కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ కూడా అవుతుంది.
ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 15 అనమాట. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా 15 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 20 అండ్ 80? 20కి 80కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. రాసుకొని కౌంట్ చేసినట్టయితే మనకి 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79. ఇవన్నీ కూడా మనకి బై ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు 1 to 100 మధ్య ఉన్నటువంటి మన ప్రైమ్ నెంబర్స్ ఇవి 25 ఉంటాయి. ఈ 25 కూడా మీరు ఎగ్జామ్ హాల్లో ఫాస్ట్గా రాయాలంటే మినిమం ఒక 50 టైమ్స్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడకుండా రాయడానికి ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్ హాల్లో వెంటనే వీటికి ఆన్సర్ అనేది విత్ ఇన్ 30 సెకండ్స్లో ఆన్సర్ 14 ఉంటాయి అని చెప్పవచ్చు అన్నమాట. 14 ఉంటాయి. కౌంట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, అవర్ ఆన్సర్ 14 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ అవుట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఫార్మ్ కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అసలు కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలంటే కండిషన్ తెలియాలి మనకి. కో ప్రైమ్స్ అవ్వాలంటే ఇప్పుడు ఏ బి అనేవి కో ప్రైమ్స్ అనుకుందాం. కో ప్రైమ్స్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కానవసరం లేదు. ఏ అండ్ బి ఆర్ నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు 1 కావాలి. అలా అయితే వీటిని కో ప్రైమ్స్ అంటారు. ఇప్పుడు మనకి చూడండి, ఈ రెండిటికి మనకి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హెచ్సిఎఫ్ 43ని 129తో డివైడ్ చేస్తాం. 49 3 129, రిమైండర్ 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు దేంతో డివిజన్ చేస్తున్నాం? 43తో. కాబట్టి దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 43 అవుతుంది అనమాట. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ 43 అవుతుంది. మరి ఈ 3కి 9కి చూడండి, 3ని 9తో డివైడ్ చేసినప్పుడు 3 3 9, 0 వచ్చింది. అంటే 0 వచ్చినప్పుడు దేంతో డివైజర్ ఏంటి? ఇక్కడ 3 వచ్చింది. అప్పుడు ఇదే మన హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ మనకి 3 అవుతుంది అనమాట. దీనికి 3కి 9కి హెచ్సిఎఫ్ అనేది 3 అవుతుంది. ఈ 43కి 129కి హెచ్సిఎఫ్ అనేది 43 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఖచ్చితంగా మనకు 1 రావాలి. ఇప్పుడు ఈ 12కి 7కి హెచ్సిఎఫ్ అనేది మనకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. 1. ఈ 12ని 7తో డివిజన్ చేయాలి. 7 1 7. ఇంకా ఎంత మిగిలింది? 5 మిగిలింది. 5ని ఈ 5తో 7 డివైడ్ చేయాలి. ఇప్పుడు 5 1 5. ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. ఈ 2ని 2 చేత 5ని డివైడ్ చేయండి. 2 2 4. ఇప్పుడు ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఈ 1తో ఈ 2ని డివైడ్ చేయండి. 1 2 2. రిమైండర్ 0 ఎప్పుడు వచ్చింది? డివైజర్ 1 ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. అంటే ఈ 12కి ఈ 7కి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ 21కి 42కి డివైజర్ ఏమవుతుంది మనకి? హెచ్సిఎఫ్ అనేది ఈ 21ని 42తో డివిజన్ చేసాం అనుకోండి. 21 2 42. 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు డివైజర్ ఏముంది? 21 ఉందా? అప్పుడు ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఆ డివైజర్ 21 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ హెచ్సిఎఫ్ ఖచ్చితంగా కోప్రైమ్స్ అవ్వాలంటే 1 అవ్వాలి. అది కండిషన్. ఇక్కడ మన కండిషన్ ఏంటి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కామా బీలు రెండు మనకి ఏ కామా బీలు కోప్రైమ్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఏ కామా బీలు నీడ్ నాట్ బి ప్రైమ్స్. ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రైమ్ నెంబర్స్. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్లో ఉండవలసిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి అనేది ఖచ్చితంగా ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా 1 అవ్వాలన్నమాట. ఈ రెండు కండిషన్స్ మనకి కోప్రైమ్స్కి
యూజ్ అవుతాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అని అన్నాను కదా, ఏబీలు ప్రైమ్ నెంబర్స్ అనేది కావాల్సిన అవసరం లేదు, కానీ కావచ్చు. ఏబీలు రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి అనుకోండి, ఒక ఇన్ కేసు 2, 5 ఉంది, ఈ 2, 5 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, వీటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి, మనకి 1 వస్తుంది. అంటే ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాకపోవచ్చు, లేకపోతే ఒకటి ప్రైమ్ నెంబరు ఇంకొకటి మా కాంపోజిట్ నెంబర్ అవ్వచ్చు, ఏ విధంగా అయినా మనకి కావచ్చు. కానీ కో ప్రైమ్స్ అన్నంత మాత్రాన రెండు కూడా నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. ఏ కమా బి నీడ్ నాట్ బి ప్రైమ్ నెంబర్స్. రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు, కానీ కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేయబడిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.